అందరికి శనార్థులల్లా ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? మరి నేనైతే మస్తుగున్నా. ఇక సిట్టం వచ్చిందంటే గమ్మత్ ముచ్చట్లు మంచి మంచి బొచ్చట్లు అయితే తీసుకొస్తుంది కదా. ఇక ఆలస్యం దేనికి, ముందైతే పెద్ద అర్థాలు చూద్దాం పాలి. అంబరానంటినా అనంత అంబానీ పెండ్లి, ఆనందంలో సెలబ్రిటీల లొల్లి. వరణదేవుడా కరుణించి మా కష్టాలు తీర్చవా. గ్రామాల్లో పిల్లల మీద వీధి కుక్కల దాడి, వీటిని ఎట్లనైనా చేయాలి కట్టడి. కోవతులతో మహిళల ర్యాలీ, ఇది చూసైనా నా కొడుకులకు బుద్ధి రావాలి. లోకల్ వర్సెస్ నాన్ లోకల్, నువ్వెంత అంటే నువ్వెంత. తమ్ముడు తెచ్చిండు సినిమా ముచ్చట. మునుగోడుల రాజగోపాల్ రెడ్డి సారు మద్యం దుకాణాలను బంద్ చేయించిండని ఇక మహిళలందరూ సార్ ఫోటోకు పాలాభిషేకం చేస్తుంటే, పాలాభిషేకం ఏమో గాని మద్యాభిషేకం అయింది. నిజమేనుల్లా, మీరే చూడుండ్రి నా మాట నమ్మకపోతే. అయితే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సార్ ఆడవాళ్ళందరికీ మంచి పని చేసిండనే చెప్పాలి. సారు మహిళల భర్తలు ఎక్కువగా తాగుడుకు బానిసలు అవుతున్నారని చెప్పి మద్యం నిషేధించిండు మునుగోడులా. అయితే ఈ ముచ్చట్ల భాగంగా మహిళలందరూ కలిసి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫోటోకు మద్యం నిషేధించినందుకు పాలాభిషేకం చేస్తుంటే పక్కకుంటే తాగుబోతులు కొందరు వీరంగం చేసిర్రు. మద్యం బంద్ చేసిరని ఆడవాళ్ళందరూ సంబరాలు చేసుకుంటుంటే అనుకోకుండా పక్కకు తాగుబోతు ముక్కలు తయారై రచ్చ చేసిర్రు. ఎంబటే పోలీసులు అక్కడికి వచ్చి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళు గంజాయి తాగి అట్లా చేస్తున్నారని తెలుసుకొని వాళ్ళని అదుపు చేసే ప్రయత్నం చేసిర్రు పోలీసులు. మన చిన్నతనంలా పల్లెటూర్లల్లా వానలు పడక జనాలందరూ గోసలు పడుతుంటే ఊరోళ్ళందరూ ఏం చేసేది చెప్పుండ్రి, మంచిగా ఒక రోకల్ బండ తీసుకొని దానికి ఒక పసుపు గుడ్డల కప్పను పెట్టి రోకళ్ళు ఇక అటొక్కడు ఇటొక్కడు నడిమిట్ల కప్పను కట్టి పసుపు కుంకుమేసి నీళ్లు చల్లి ఇక వానదేవుడి మీద పాటలు పాడుకుంటా కప్ప తల్లిని అడిగేది. మరి ఊరంతా గప్పుడు వానదేవుడు కరుణించి వానలైతే కురిపించేది. యాదికుందా వల్ల అందరికీ. కాకపోతే గిడ వానలు పడక రైతులందరూ ఇబ్బంది పడుతున్నారట వానదేవుని కోసం. వెనకటికైతే వాతావరణం చక్కగా ఉండేది కాబట్టి మనుషులందరూ ఆరోగ్యంగా ఉండేటోళ్ళు. అప్పట్లో వానలు కూడా మస్తు పడేటివి. ఒకవేళ వానలు పడకపోతే వానదేవునికి జనాలందరూ మొరబెట్టుకుంటా కప్పతలాట ఆడుకుంటా వానపాటలు వాడంగానే అదే దినం కుండపోత వర్షం కురిసేదుల్లా. ఇప్పుడు గట్లాంటి రోజులు దూరమైనాయి, వానలు కూడా పడతలేవు. అందుకనే సిద్దిపేట జిల్లాలో జగదేవ్పూర్ మండలంలో వానలు పడతలేవని వానదేవునికి అక్కడ ఉన్న మహిళలందరూ కలిసి వానపాటలు వాడుకుంటా వాళ్ళ కష్టాలను వానదేవునికి చెప్పుకుంటూ సపాట్లతోటి ఆ వానదేవ భగవంతుని కోరుకుంటున్నారు. అయ్యా వానదేవ, ఈసారి సకాలంలో వర్షాలు పడాలి. ఇప్పటికే నీళ్ళు లేక దుక్కిలన్నీ ఎండిపోతున్నాయి. పంటేదామంటే నీళ్ళు లేక రైతన్నలందరికీ కష్టాలు పడుతున్నారు. రైతుల మొరని విని తప్పకుండా వాన కురిపించాలి అని అమ్మలక్కలందరూ చపాట్లతోటి దేవునికి వాళ్ళ మొరను వినిపిస్తున్నారు. అబ్బని బాంచన్ దేవుడా, ఎంత ఘోరములగిది. చూస్తుంటే పానం తరుక్కపోతాంది. ఒకలా ఇద్దరా 63 మంది గల్లత్తైనరు. అయినా ఊకి ఎందుకు ఇట్లా జరుగుతానో ఏమోనుల్లా. రోజు రోజుకి సంఘటనలు ఎక్కువైపోతున్నాయి. వీటి భయంతో రోడ్ల మీద ఎక్కడ తిరగాలన్నా మనుషులకు వాహనాలకు మస్తు భయం అవుతున్నది. మొన్నటికి మొన్న ఒక కొండచర్య ఇరిగి కింద పడితే మళ్ళా ఇప్పుడు గట్లనే జరిగింది. నేపాల్ మదన్ హస్రత్ హైవేలో ఇవాళ తెల్లారట గట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. అట్లా పెద్ద కొండచర్యలు విరిగి పడుతుంటే రోడ్డు మీద పోతున్న 2 పెద్ద బస్సులు పక్కన ఉన్న త్రిశూల్ నదిలో పడిపోయినాయి. దాంట్లో మొత్తం 63 మంది ఉన్నారు. ఇట్లా జరుగుతోటి ఈ సంఘటనలో డ్రైవర్ తో పాటు 63 మంది నీళ్ళలో పడి గల్లంత అయిపోయారు. వారి కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది. గ్రామ సింహాలైతే ఊర్ల మీద పడి
స్వైర విహారం చేస్తున్నాయి పోన్రి. మనుషులకు జంతువులకు తేడా లేకుండా 15 రోజుల వ్యవధిలో 9 ఘటనలు జరిగినాయి. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు కూడా తీసుకుంటలేరు. మరి ఇక ముచ్చట ఏడనో చూడరు మీరే. సంగారెడ్డి జిల్లాలో గ్రామసింహాలు మస్తుగా కలకలం రేపుతున్నాయి. చిన్నపిల్లలపై రెచ్చిపోయి వీధి కుక్కలు దాడి చేసి గరుస్తున్నాయి. అయితే ఈ కుక్కల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపడతలేదట. 15 రోజులు కాక మునిపే 9 ఘటనలు జరిగినాయి. ఇట్లాంటి కుక్క కాటు ఘటనలో 6 ఏళ్ల పిల్లగాడు కూడా మరణించిండు. 4 పరిస్థితి అయితే చాలా విషమంగా ఉన్నది. 6 అయితే గాయాల పాలయ్యారు. గట్లనే ఈ వీధి కుక్కలు దాడి చేసుడుతోటి 20 గొర్రెలు అక్కడికక్కడే మరణించినాయి. ఇంత జరిగినా కూడా ఏ విషయం మీద ఏ సర్కార్ అధికారి గానీ ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. ఈ వీధి కుక్కల నియంత్రణ కోసం ప్రతి మున్సిపాలిటీలో స్పెషల్ ఫండ్స్ ఇచ్చిర్రు. కాకపోతే అక్కడ అట్లాంటి చర్యలు చేపడతలేరు. మళ్ళా వాటిని నియంత్రణకు మాత్రం అధికారులు ఫండ్స్ ఖర్చు చేస్తున్నట్లు లెక్కలైతే చూపిస్తున్నారు. ఇట్లాంటి వీధి కుక్కల స్వైర విహారం ఉంటే ఇంట్లో నుంచి పిల్లలను బయటికి ఎట్లా పంపించాలి అని తల్లిదండ్రులు అందరూ బాధపడుతున్నారు. పాపముల్లా నిన్న 3వ తరగతి చదువుతున్న బాలిక మీద అత్యాచారం చేసిండ్రు కదా. గా ముగ్గురికి శిక్ష పడితే వాళ్ళకేసిన శిక్ష చూసి సమాజంలో మళ్ళొక మలక ఎవడికి ఇట్లా చేయడానికి భయపడతారని అనుకుంటా మహిళలు విద్యార్థి సంఘాలు భారీగా కొవ్వొత్తులతోనే నిరసన తెలిపిండ్రు. పాపం నిన్న 3వ తరగతి చదువుతున్న బాలిక మీద 7వ తరగతి బాలురు ముగ్గురు అత్యాచారం చేసి హతమార్చిన సంగతి ఎరకనే గానుల్లా. గందుకని ఇవాళ మహిళలు విద్యార్థి సంఘాలు అందరు కలిసి కొవ్వొత్తులతోటి ర్యాలీ చేసుకుంటా ఆ దుర్మార్గులకు ఎట్లయినా శిక్ష పడాలి. గవర్నమెంట్ వాళ్ళకి వేసే శిక్ష ఎట్లుండాలంటే ఇంకొకసారి ఏ మానవ మృగం అమ్మాయిల వైపు చూడకుండా ఉండాలని అంటున్నారు. అత్యాచారానికి పాల్పడిన ఆ ముగ్గురు నిందితులను కఠినంగా శిక్షించి సమాజంలో ఇట్లాంటివి ఇంకోసారి జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుకుంటా కొవ్వొత్తులతోటి మానవహారం చేపట్టిండ్రు. ఏ నోతల ముందుకు వస్తుందో పిల్లోడు కాచి పెద్దోడు కాచి వాడిని కోసి పారారా. ఆ కోసేస్తే మనకి పక్కన పడుకొని భయపడాలా. ఉత్సాహం కలిగితే భయపడాలి. ఉత్సాహంతో రాని కూడా భయపడాలి. వాడు సస్తా వస్తారా ఆడదాని జోలికి రావాలంటే మగోడు భయపడేటట్టు శిక్షించాలా. 40 ఏళ్ళు వచ్చినా కూడా స్వతంత్రం వచ్చినా కూడా ఆడదాని స్వతంత్రంగా బతకలేకుంది. మగోడు చెల్లెలు లేరు, వాళ్ళ అక్కలు లేరా, వాళ్ళ అమ్మలు లేరా, ఎవరు లేరయ్యా. మరి వాళ్ళు చూస్తున్నారా పిల్ల చేసినప్పుడు చెల్లెలు వాళ్ళ దగ్గర పోరే. వాళ్ళ దగ్గర ఎందుకు పోరు? ఏం రక్త సంబంధం గుర్తొచ్చిందా? వాళ్ళకి రక్త సంబంధం గుర్తొచ్చిందా? అంటే పరాపిల్ల రక్త సంబంధం కదా. ఏ తల్లి మన బిడ్డనే, ఏ ఆడ తల్లి కదా మన బిడ్డనే, మన చెల్లెలు అక్కనే. అది గుర్తించాలి ప్రతి మగవాడు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ సారు మనసు ఎంత మంచిదో కదనుల్లా. ఎందుకంటే సారుకు పేద ప్రజలన్నా అనాథ చిన్నారులన్నా ఎనలేని ప్రేమ. గందుకనే సారు ఒక మాట చెప్పిండు వాళ్ళందరిని ఉద్దేశించి. మరిగా సారు ఏం చెప్పిండో మీరే చూడుండ్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ సార్ది ఎంత మంచి మనసులా. ఎందుకంటే సార్ చాలా కష్టాలు పడుకుంటూ 10 సంవత్సరాల తర్వాత జనాలందరి కోసము జనాలందరూ కలిసి ఓట్లు వేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయ్యిండు. అయితే సార్ ఇవాళ ఒక మంచి మాట చెప్పిండుల్లా. ఇక మాట ఏంటంటే నా దగ్గరికి వచ్చే కార్యకర్తలు, అభిమానులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు నా కోసం శాల్వాలు, కండువాలు, బోకేలు, పండ్లు తీసుకొచ్చే బదులు పేదల కోసం ఏదైనా సాయం చేస్తే బాగుంటుంది. గట్లనే పేదలందరూ కడుపు నిండాలని అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిర్రు కదా. దానికోసం టోకన్లకు ఉపయోగపడేది మీరు తెచ్చే ప్రతి బహుమతి. అట్లనే మీరు నా కోసం తెచ్చే పండ్లు అనాథాశ్రమంలో ఉన్న పిల్లల కోసం మస్తుగా ఉపయోగపడతాయి. నాదేముంది, నేను ప్రజా మనిషిని, ప్రజల సుఖ సంతోషాలే నాకు కావాలి అని సార్ ఎంత మంచిగా మాట్లాడిండో గానుల్లా. అమేజింగ్. ఇది మీరు పూలు కంటే కూడా ఇది ఇస్తే బెటర్. నిజంగా ఎవరికొకళ్ళకి చాలా మందిగా అనాథాశ్రమాలకి ఇవ్వచ్చు. చాలా నా రిక్వెస్ట్ కూడా అందరికీ చాలా మంది విగ్రహాలు, శాల్వాస్ ఇవన్నీ తీసుకొస్తూ ఉన్నాను. వచ్చేవారందరికి కూడా ఒకటి ఏదైనా తీసుకొస్తే టోకెన్స్ భవిష్యత్తులో మన సమీప భవిష్యత్తులో రాబోయే అన్నా క్యాంటీన్స్కి ఏదైనా మీరు కాంట్రిబ్యూషన్ లాగా ఏదైనా అలాంటి టోకెన్స్ ఉన్నాయి ఇవ్వండి. వాళ్ళు గివ్ టు గవర్నమెంట్, మన ప్రభుత్వానికి ఇద్దాం. అలాగే మీకు ఏదైనా పర్సనల్గా ఇద్దాం అనుకుంటే ఇలాంటి ఏదైనా ఇవ్వగలిగితే అది నేను అనాథాశ్రమాలకు పంపిస్తాను. అలా కాకుండా ఈ విగ్రహాలు, శాలువాలు ఇవన్నీ
నిరుపయోగంగా అయిపోతున్నాయి. ఆ విగ్రహాలకు కూడా ఏం చేయాలో తెలియట్లేదు. అందుకని దయచేసి నా విన్నపం, మా ఎంపీస్ ఇది స్టార్ట్ చేశారు, ఇనిషియేట్ చేశారు. ఇట్లా మనస్ఫూర్తిగా వారి స్ఫూర్తిని తీసుకొని అందరిని దయచేసి కూరగాయలు ఇమ్మని కాదు కానీ ఫ్లవర్ బుకేస్తో మనీ వేస్ట్ చేయొద్దు, విగ్రహాల కోసం ఇబ్బంది పడద్దు, షాల్స్ కూడా తేకండి. నా రిక్వెస్ట్ అదొకటి. ఏదైనా చేయగలిగితే నాకు చేయకపోయినా పర్లేదు కానీ అట్లీస్ట్ అది ప్రజలకిను కష్టాలు ఉన్న వాళ్ళకి ఉపయోగపడేలా చేయండి. ఐఎమ్ మోర్ దెన్ హ్యాపీ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ బోరబండల ఒక సంఘటన జరిగిందిలా. గది ఏంటంటే లోకల్ నాన్ లోకల్ అనే ముచ్చట మీద 2 వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముంగటనే లొల్లికి దిగిండ్రు. ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తల నడుమిద్దల లోకల్ నాన్ లోకల్ అనే ముచ్చట మీద మస్తు గొడవైంది ఉల్లా. ఈ ముచ్చట ఎక్కడ జరిగిందంటే మన హైదరాబాద్లో బోరబండ పోలీస్ స్టేషన్ దగ్గరే జరిగింది. అయితే ఈ గొడవ బస్తీలో ఎన్నికల విషయంలో చెలరేగిందంట. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, బోరబండ కార్పొరేటర్ బాబా షఫీయుద్దీన్ వర్గాల నడుమిద్దల గొడవ జరిగింది. ఏకంగా పోలీస్ స్టేషన్ ముంగటనే 2 వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు జై కాంగ్రెస్ జై బీఆర్ఎస్ అనుకుంటా పోలీసులు చూస్తుండగానే గొడవకు దిగుతున్నారు. ఇదంతా చూసిన పోలీసులు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరినీ అదుపు చేసి అందరినీ పంపించేసిండ్రు. వాళ్ళు లోపలికి వెళ్ళగొట్టండి, మా బయట లోపలికి వెళ్ళగొట్టాలండి, లోపలికి వెళ్ళగొట్టేసింది. అందరూ పంపించండి, మేము బయట ఉన్న మమ్మల్ని పంపిస్తారు. इलेक्शन होना बोले ना बोले, लस्सी वाले क्या लेवला बोले. ఇగోనులా మన ముఖేష్ అంబానీ సారు తెలుసు కదా. ఇక సారు వాళ్ళ కొడుకు అనంత్ అంబానీ సారు పెండ్లి ఇయ్యాల. ఇక మన అంబానీ సారు ఇవాళ అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు అయితే చేసిండు. అట్లనే అందరిని పిలిచిండు. మరిగా పెళ్లి ముచ్చట ఏందో మనం కూడా అడుచుకొని వద్దాం పాన్రి.
ముచ్చటేందో అడుగుదామా ఇక. ఓ తమ్మి ఏంద్ర ముచ్చట? అక్క ఏంద్ర ఇలా మస్తు హుషారుగా ఉన్నావు? పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లోయి లోకంలో కన్నీరింక చెల్లో అర చిన్న చిన్న గూటిలోన స్వర్గముందిలే అర చిన్న చిన్న గుండెల్లోన బంధం ఇంకిపోదులే సీతకొక్క చిలుకకు చీరలెందుకు. అక్క ఈ పాట ఏ సినిమాలో ఎరికేనా? ఏంద్రో భారతీయుడు సినిమా కదరా, గా సినిమాలో పాట పాడతాను ఏంద్ర నువ్వు ఇప్పుడు? అక్క గా భారతీయుడు సినిమా ఎట్లనైతే హిట్ అయింది, అందులో పాటలు ఎట్లనైతే హిట్ అయిందో ఎంత మంచిగా రూపొందించిర్రో. ఇక ఇప్పుడు సేమ్ గట్టనే భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయిందక్క ఇయ్యాలనే. అవునారా? సినిమా పోయినావు, ఎట్లున్నది సినిమా? ఇగో అక్క భారతీయుడు సినిమా ఎట్లున్నదో భారతీయుడు 2 సినిమా కూడా సేమ్ గట్లనే ఉన్నది అక్క. కమల్ హాసన్ సార్ ఎట్లున్నది యాక్టింగ్ వల్ల? కమల్ హాసన్ సారు ఇక గప్పుడు అని ఎట్లనైతే అన్నాడో సేమ్ ఇప్పుడు కూడా గట్లనే ఉన్నాడక్క. ఆ టోపీ, ఆ సోల్జర్ గెటప్, ఆ సారు మస్తు అంటే మస్తు చేసిండక్క. నిజంగానే సారు అప్పుడు దశావతారం సినిమాలో ఎట్లనైతే గెటప్లు మార్చి చేసిండో ఇక ఈ సినిమాలు కూడా సేమ్ గట్లనే ఉన్నాడక్క. నిజంగా ఈ సినిమాని అయితే సెల్యూట్ చేయాలనక్క మనం. అలా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నదట కదరా? అవునక్క, రకుల్ ప్రీత్ సింగ్ మేడం అయితే దాంట్లో హీరోయిన్ గా యాక్టింగ్ చేసింది కదక్క. దా మేడం కూడా మస్తు అంటే మస్తు మంచిగా చేసిందక్క ట్రెడిషనల్ గా. దాని తర్వాత వా ఈ సినిమా స్టోరీని అసలు వెరైటీ అని చెప్పాలనక్క మనం. మరి ఇక మ్యూజిక్ ఎట్లున్నదిరా సినిమాలా? అక్క ఇక మ్యూజిక్ గురించి చెప్పుకుంటే ఒక్కొక్క పాట బ్రహ్మాండంగా ఉన్నదని చెప్పాలి. ఇక నేను చెప్పుడు ఎందుకక్క, ఇక గాడి పోయినాక కొంతమంది రివ్యూ చెప్పిరు కదా, ఇక గాళ్ళ ముచ్చట్లు కూడా పట్టుకొచ్చిన. ఓ పరి నువ్వు చూడక్క మరి ఆ ముచ్చట్లు కూడా. సరే చూస్తావు. చాలా బాగుందన్న, సినిమాలో మస్తు రియాలిటీ ఉంది. మనందరికీ ఆహారం కావాలి, ఎవరు వ్యవసాయం చేయరు. మనందరికీ న్యాయం కావాలి, ఎవరు రూల్స్ ఫాలో అవ్వరు. సినిమాలో చాలా అంటే చాలా చూపించారు, ఎక్సలెంట్ చూపించారు. ప్రతి ఒక్కరికి న్యాయం కావాలి, అంతేగాని అది ఎవరు హైలైట్స్ అంటే న్యాయమైన జస్టిస్ అన్న. మనందరికీ న్యాయం అవసరమే, మనందరికీ రూల్స్ కావాలంటారు, కానీ మనమే ఆ పొజిషన్కి వస్తే మనం పాటించాం. ప్రతి ఒక్కరు చూడాలి. ఫస్ట్ మీడియా చేతిలో ఈ దేశం కానీ రాష్ట్రం కానీ ప్రపంచం ఉంది భయ్యా, రాజకీయ నాయకులు లేదు. ఇప్పుడు మీడియా గురించి ఆడ చూపించారు సినిమాలో. మనలో మార్పు ఉంటే బయటికి వెలికి తీస్తానికి ఇప్పుడు మోసాలు ఎక్కడ జరుగుతున్నాయి? హోటల్లో జరుగుతుంది, విద్యలో జరుగుతుంది, వైద్యంలో జరుగుతుంది, ప్రతి కాడ జరుగుతున్నది. ఇది మనం ఒక వీడియో తీసేసి అప్లోడ్ చేసి ప్రపంచానికి తెలిసిపోతుంది. అది ఈ సినిమా కంటెంట్. అందు గురించి మన మీడియా మిత్రులు కొంచెం మారితే మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రపంచం బాగుపడుతుంది అనేది కంటెంట్ ఉంది. చాలా బ్రహ్మాండంగా. ఒక్కొక్కరు సినిమాలు తీస్తారు, మధ్యలో ఆపేస్తారు, పార్ట్ 2 పార్ట్ 3 అని చెప్తారు. శంకర్ గారు సినిమాని కంప్లీట్ చేసి పార్ట్ 3 ఉందని చెప్పారు. సినిమా అంటే ఇలా తీయాలి, శంకర్ గారిని చూసి నేర్చుకోండి. సినిమా మధ్యలో ఆపేస్తారు, సీరియల్ లాగా పార్ట్ 2 పార్ట్ 3 అంటారు. ఏందది? దేనికి వెళ్తున్నాం? సినిమా చూడడానికి వెళ్తున్నాం కదా. ఈ సినిమాని కంప్లీట్ చేయండి. KGF 1 కంప్లీట్ చేసి KGF 2 అని చెప్పండి. అంతేగాని సినిమాలు కొన్ని మధ్యలో ఆపేస్తారు, సినిమాలు మధ్యలో ఆపేసి పార్ట్ 2లో చూసుకోండి అంటాడు. అది ఎట్లాది? సినిమా అంటే ఇది, శంకర్ గారిని చూసి నేర్చుకోండి. పార్ట్ 2 అంటే ఇక్కడ కంప్లీట్ చేశారు, పార్ట్ 3 ఉందని చెప్పాడు. ఎవరు సినిమా తీసిన ఇట్లానే చేయాలి. కొన్ని సమస్యలను ఎదుర్కొనేటప్పుడు సమస్యలు ప్రజలందరూ కూడా దానికి అనుగుణంగా ఎదురు తిరుక్కునే వాళ్ళు ఉంటారు. మంచి ఎంత ఉంటుందో చెడు అంతే ఉంటుంది అన్న రూపకల్పనలో చేశారు. ఇక్కడ పోలీస్ క్యారెక్టర్ చేసినటువంటి ఆయనే విలన్గా ఆయన రూపకల్పన మనం ఊహించుకోవాలి. ఆ పోలీస్ క్యారెక్టర్ చేసినటువంటి వ్యక్తే సమాజాన్ని రక్షించేటువంటి బాధ్యత కూడా వాళ్ళకే ఉంటుంది. సో ఆ క్యారెక్టర్లు మాత్రం చాలా వండర్ఫుల్గా చేశారు. క్యారెక్టర్ శంకర్ గారు మంచి క్యారెక్టర్లు ఎన్నుకున్నారు. శంకర్ గారు అయితే నాకు బాగా కనిపించింది. ఇంకోటి సినిమా అయిపోయిన తర్వాత టైటిల్ పడిన తర్వాత పాత్రి గురించి అయితే ట్రైలర్ ఇస్తారన్నమాట, అది మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు ఒకవేళ ఈ జనరేషన్లో భారతీయుడు వస్తే ఎలా ఉంటుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, అప్పుడు సోషల్ మీడియాలో వీళ్ళు డబ్బున్న వ్యక్తులు ఎలా పోర్ట్రేట్ చేస్తారు అనేది బాగా చూపించింది. ఇంకా విజయ్ మాల్యాన్ని కూడా వదిలిపెట్టాడు అన్నమాట. ఇవన్నీ బాగుండే. ఎక్కువ అయితే రాకుల్ ప్రీత్ సింగ్ అయితే ఎక్కువ క్యారెక్టర్ లేదు. సిద్ధార్థ గారిది అయితే ఒక యూట్యూబ్ ఛానల్ యానిమేటెడ్ ఉంటుంది, అంటే నేరాలు ఘోరాలు సిరీస్ ఎలా చేస్తున్నారో అలాగ ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు. సినిమా పరంగా రావాలంటే సినిమాలో ఏంటంటే మంచి మెసేజ్. ఇప్పుడు మీ ఇంట్లో తప్పు చేసిన వాళ్ళు తప్పు కాదన్నమాట, బయట చేస్తే తప్పు అన్నమాట. సినిమాలో ఆ మెసేజ్ ఉంది. మీ ఇంట్లో తప్పు చేస్తే కరెక్ట్గా నిలదీయండి, అది సినిమా పాయింట్ చూపెట్టాడు. సినిమా అయితే బాగుంది భయ్య, ఎక్సలెంట్ ఉంది. అబ్బాబ్బాబ్బా మస్తు చెప్తాను కదరా, నువ్వు చెప్పింది నిజమేరా, సినిమా మస్తున్నదట. ఇక నేను కూడా ఇవ్వాలా, సినిమా ఖచ్చితంగా పోతా ఇవ్వాలా.
ఇగో గివ్వుల్లో ఇయ్యాల్టి ముచ్చట్లు మళ్ళా సిట్టమ్మ కొత్త కొత్త ముచ్చట్లతోటి మళ్ళా కలుస్తుంది. అంతవరకు ఉంటా మళ్ళా.